మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఫైర్ బ్రాండ్ పవాని గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా జరుగుతున్న యొక్క వేడుకలు, పండుగ నల్లా, రజతోత్సవ సభ నల్లా ఏంది, అసలు ఏ విధంగా సాగుతా ఉంది? అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన పార్టీ, ఇంటి పార్టీ, పండగ కాబట్టి నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా చరిత్రలో రేపు చిరస్మరణీయంగా ఉండబోయే విధంగా పండుగ వాతావరణం ఇక్కడ తలపిస్తున్నది. మీరు చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్కి సంబంధించి రైతులకి అన్యాయం చేసిరని, వల్ల గెట్లు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి, చెట్లు కొట్టేస్తున్నారని చెప్పి, అదేవిధంగా కాలువలు ఏదో వస్తే పూడ్చారని చెప్పి చాలా విధంగా మీరు కూడా మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు అక్కడ? ఇప్పుడు ఇవన్నీ విష ప్రచారాలు. బీఆర్ఎస్ పార్టీకి అంటే సభ వేడుతున్నది అనంగానే ప్రజలలో వస్తున్న ఆదరణను చూసి మళ్ళా కేసీఆర్ గారి మీద బాగా ప్రేమ పొంగిపోతే ప్రజలకు అని ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సభ మీద. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రైతన్నల దగ్గరికి పోయినాం. మీరు నిజంగానే రైతన్నల దగ్గర నుంచి భూములు గుంజుకున్నాము అని మీకు చెప్తున్నారంటే మా దగ్గర మా గ్రామంలో సభ పెట్టడం మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాము. స్వచ్ఛందంగా కేసీఆర్ గారు సభ పెడుతున్నారు అనగానే మేము రైతన్నలందరం మూకుమ్మడిగా పోయి మీ సభ కోసము మా భూములు ఇస్తాం సారు, ఎట్లయినా మంచిదే మీరు సభ పెట్టుర్రి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరువు వచ్చింది, మా పంట పొలాలు ఎండిపోయిన కాడ మీరు సభ పెట్టాలి, మా రైతుల కోసం నిలబడాలి అనేసి వాళ్ళే రైతన్నలు పొలంలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి దేవాదుల నుంచి కెనాలల్లా నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసారు. అయితే ఒక రైతన్న పార్కింగ్ కోసం స్థలాన్ని ఇవ్వడం జరిగింది, ఆ వ్యవసాయ భూమిని ఇవ్వడం జరిగింది. అంతకు ముందే ఆయన పంట ఎండిపోతే నెక్స్ట్ పంట కోసము అదే క్రేను తీసుకొచ్చి బాయి పూటిక తీస్తున్నాడు. ఆ నీళ్లను ఆ పంట పొలంలో పోస్తే బురద అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రేపు సారు కోసం సభ కోసం ఇచ్చినాం కదా అనేసి ఆ నీళ్లను కెనాలల్లా రైతన్న ఓపించిండు పైప్ లైన్ వేసి. అయితే దేవాదుల నీళ్ళు ఎక్కడత్తానే తమ్మి మరి అని యువకులందరినీ నేను తీసుకొని పోయినా. అక్క ఆ కెనాల్ ఉన్నది, ఆ కెనాల్లో మొత్తం పిచ్చి చెట్లే ఉన్నాయి, మొక్కలే ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకు నీళ్లే రాలేదు, ఈ బాయిల నీళ్లే ఇంట్లో పోసి కేఆర్ నాగరాజ్ అనే ఆయన వచ్చి పిఆర్ స్టంట్ వేసిపోయింది అక్క, ఏం లేదు అని చెప్పడం జరిగింది. ఆ కెనాల్కు కిలోమీటర్ల మేర మేమందరం మహిళలము యువకులం అందరం నడుచుకుంటూ పోయినాం. ఎక్కడ కూడా నీటి బొట్టు లేదు, గింత మందమే నీళ్లుంటాయి, ఆ నీళ్ళనే దేవాదుల నీళ్ళని చూపించారు. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీ బుద్ధిని మార్చుకోండి, మీ పిఆర్ స్టంట్లను మార్చుకోండి, ఈ కనుగోలు టీం పెట్టి ఈ విష ప్రచారాలను చేసుడు మానుకోర్రి. తెలంగాణ కోసం పుట్టిన ఇంటి పార్టీది రజతోత్సవం ఇది, తెలంగాణ తెచ్చిన పార్టీది రజతోత్సవం ఇది. తెలంగాణ లేకపోతే మీరు ముఖ్యమంత్రులు అయ్యేదా, మీ పార్టీ ఉండేదా? అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని పేరు వచ్చిందంటేనే దాని ముందట తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. ఆయన వల్లనే సాధ్యమైంది, ఆయన తీసుకొచ్చిండు. ఆయన కోసం ఇక్కడనే కాదు ఎక్కడ సభ పెట్టుకున్నా రైతులు భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళే ఇంకా డబ్బులు పెట్టి మరి మేము డబ్బులు ఇస్తాం సార్, మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడ సభ పెట్టుర్రి, మా కోసం మా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుర్రి అని చెప్తున్నారు. ఇంకో అంశం, వరంగల్లోనే ఎందుకు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సభ ఎందుకు పెట్టారంటూ కొన్ని విమర్శలు కూడా వస్తాయన్న దాని గురించి వెనకాల పోరాటం ఉద్యమం పుట్టిన నాటి నుంచి వరంగల్కి పోరాట గడ్డ అనేది పేరున్నది. ఉద్యమ పార్టీకి పుట్టినీళ్ళు లాంటిది ఇది. పుట్టినింట్లో సభ పెట్టుకుంటున్నారు కేసీఆర్ గారు. వరంగల్ అంటేనే అంటే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కేయుల ఉద్యమం ఏ విధంగా ఉద్ధృతం జరిగిందో అందరికీ తెలుసు. జయశంకర్ సార్ వారిది కూడా ఇక్కడ ఎక్కువ తిరిగేటోళ్ళు భూపాలపల్లి అయినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా ఇక్కడ ఉండేటోళ్ళు. ఆ విధంగా వరంగల్లోనే సభ పెట్టాలని అనుకున్నారు, పెడుతున్నారు. ఇంత భారీ ఎత్తున అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి, ఇంత భారీ ఎత్తున 1200 ఎకరాల్లో ఈ సభ స్థలి ఏర్పాటు చేయడం అనేది ఎట్లా చూడొచ్చేది? అంతా జనాలు ఏమంటున్నారు, ఎట్లా ఉండదు? జనాలందరూ ప్రతి ఒక్కరూ 20-30 రోజుల నుంచే సభ పెడుతుండట, కేసీఆర్ గారు వస్తాడట, ఆయనను చూడ్డానికి పోవాలి, ఆయన మాట వినాలి అనేసి అనుకుంటున్నారు. అంటే 10 లక్షల మందికి అని అన్నారట కదా, మరి మేము రావచ్చా అని అడుగుతున్నారు పాపం వాళ్ళు. మేము కూడా వస్తాము, రావచ్చా కాదు, మేము కూడా వస్తాము, మా కారు ఉన్నది, మా బండ్ల మీద, లేకపోతే మేము బస్సులలో వస్తాము అని వాళ్ళే చెప్తున్నారు. రేపు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కొక్క పౌరుడు కదలబోతున్నారు ఈ తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు. ఇంకోటి ఎడ్ల బండి వేసుకోవడం కావచ్చు, సైకిల్ మీద పాదయాత్రగా రావడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? అక్కడ గతంలో ఉద్యమం టైంలో ఇట్లాంటి సంఘటనలు చూస్తాం. అవును, ఉద్యమమైన మళ్ళా తర్వాత ఇప్పుడు మలిదశ ఉద్యమం మళ్ళీ పోరాటం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువును తెచ్చింది, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. జై తెలంగాణ అంటే కూడా వాళ్ళ నాయకులు
అసలు ఏం మాట్లాడుతున్నావు, జై తెలంగాణ అంటవా అనే స్థితికి జూపల్లి ఏమన్నాడో మనం చూసే ఉన్నాము. అంటే తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి దెబ్బ తలిగినప్పుడల్లా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తన అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముందటికి వస్తుంది. ఇంకొకటి ఎడ్ల బండ్లలో వస్తున్నారంటే రైతుల కోసం రైతు రాజ్యాన్ని తీసుకొచ్చిండు, సంక్షేమ పథకాలతో సంబరపెట్టిండు కేసీఆర్ గారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానివ్వండి, రైతులకు 24 గంటల కరెంటు కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గుంట కూడా ఎండకుండా చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరి రైతన్నకు అంటే నేను తెలంగాణ రైతున్రా అని గర్వంగా చెప్పుకునే విధంగా ధాన్యాగారం, తెలంగాణ భారతదేశానికే తెలంగాణ ధాన్యాగారం అనే విధంగా పాలించిండు. కాబట్టి ఆయన కోసము ఎడ్ల బండ్లల్లో వస్తున్నారు. ఆయన కోసం యువకులు యువతులు ఎట్లా అంటే సిద్దిపేట నుంచి వెళ్ళి పాదయాత్ర రూపకంగా వస్తున్నారు. ఐటీ టవర్ను తీసుకురావడం కానివ్వండి, 1,50,000 ఉద్యోగాలు ఇవ్వడం కానివ్వండి, మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడో అవి కూడా కేసీఆర్ గారు ఇచ్చిండు అనేసి వాళ్ళు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. కార్లలో వస్తున్నారు, పాదయాత్రలు రూపకంగా వస్తున్నారు, సైకిళ్లలో వస్తున్నారు, బైకుల మీద వస్తున్నారు, ఎడ్ల బండ్లలో వస్తున్నారు, ట్రాక్టర్ల మీద వస్తున్నారు. ఆటో అన్నలకు పంగనామాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు ఎలక్షన్ టైంలో 3 రంగుల జెండా వట్టి అని వాళ్ళు పాటలు వేసుకున్నారు. ఇప్పుడు ఈ జెండా ఓవాలి రాబాయి మళ్ళీ మా ఆటో అన్నల బతుకుల మీద ఆగం చేసిండు అనేసి ఆటో అన్నలు స్వచ్ఛందంగా వాళ్ళ ఆటోలలో రాబోతున్నారు. ఎవరైతే వస్తా అంటున్నారో గ్రామాల నుంచి వెళ్ళి ఆటోలల్లో ఎక్కించుకొని వస్తున్నారు. మేము ఏమనుకున్నామంటే 10 లక్షల మంది వస్తారు అనుకున్నాము. 10 లక్షల మంది కాదు, రేపు రాబోయేది 20 లక్షల పైచిలకు జనం రాబోతున్నారు. వచ్చేటోళ్ళకు కూడా వాటర్ బాటిల్స్ కానివ్వండి, చల్ల ప్యాకెట్లు కానివ్వండి, ఐస్ డబ్బాలాగో ప్లాస్టిక్ డబ్బాలను తీసుకొచ్చిండ్రు. అందులో పెట్టి వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. ఇంకొకటి చాలా మంది వాలంటీర్లను కూడా 2,000 మంది వాలంటీర్లను కూడా పెట్టడం జరిగింది. ఇంకొకటి ఎవరికైనా అర్జెంటుగా వాష్రూమ్ వచ్చినా కూడా మొబైల్ టాయిలెట్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది? అధికార పార్టీకి వణుకు పుట్టే విధంగా ఉండబోతుంది అనుకోవచ్చా? ఇగో కేసీఆర్ గారి మాటలు వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు, కుతూహలంతో ఉన్నారు. ఆయన తినబోతూ రుచులెందుకు అన్నట్టుగా ఆయన మాటలను మనం అంచనా వేయలేము. రేపు ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటలలోనే విందాము. కేసీఆర్ గారి గుండెలో తెలంగాణ ప్రతి పౌరుడు ఉంటాడు, ప్రతి పౌరుని గుండెల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ కేసీఆర్ అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ 16 నెలలలోనే కాంగ్రెస్ అద్దురా బాబు, మళ్ళా కేసీఆరే రావాలిరా బాబు, కేసీఆర్ ముద్దు అనేసి వాళ్ళే అనుకుంటున్నారు. రేపు రాబోయే ఎన్నికలల్లా ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటి పార్టీని హక్కున చేర్చుకుంటారు, ఆదరిస్తారు, బ్రహ్మాండంగా ముందడికి జరిపిస్తారు. ఇంకొకటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వేయండ్రో రేపు రాబోయే రోజులలో ఉప ఎన్నికలు కూడా రాబోతుంది. వాళ్లకు డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయి. ఇది తథ్యము. కాంగ్రెస్ నాయకురాల కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఫేక్ ప్రచారాలను చేసుడు కొంచెం ఆపుర్రి. బీఆర్ఎస్ పార్టీ చేసుకునే అర్హత లేదంటూ, ఉద్యమకారులకు అన్యాయం చేసిందంటూ, 10 సంవత్సరాల్లో అప్పుల పాలు చేసిరనంటూ, సో ఏ ముఖం పెట్టుకొని చేసుకుంటున్నానంటూ కూడా కొంతమంది మాట్లాడుతాను. కాంగ్రెస్ లీడర్ నేను అద్దెంకి దయాకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఉద్యమకారుల చావులకు కారణం ఎవరండి? కాంగ్రెసే కదా. కాంగ్రెస్ 60 ఏండ్లు తెలంగాణను ఇయ్యకుండా జాప్యం చేసి తెలంగాణను అడుగడుగున అడ్డం పడుతూ వాళ్ళ కాలయాపన చేయడం వల్లనే కదా ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. శ్రీకాంతాచారి అది చావుకు కారణం ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. తెలంగాణ ఇయ్యకపోతేనే కదా ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. అసలు ఉద్యమకారుల గురించి కానీ తెలంగాణ గురించి కానీ మాట్లాడే అర్హత, నైతిక హక్కు అసలు కోల్పోయింది కాంగ్రెస్. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే ఉద్యమ ద్రోహిని ఎప్పుడైతే టీపీసీసీ చీఫ్ చేసిందో, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందో అప్పుడే వాళ్ళు అర్హత కోల్పోయినరు. ఈ 2 జాతీయ పార్టీలతోటి మనకేది రాలేదు ఇప్పటి వరకు కూడా. ఈ కాంగ్రెస్కి ఏదో తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నారు కాబట్టి ఏదో వేసిండ్రు ఓట్లు, కానీ ఇచ్చినామని చెప్పుకున్న పార్టీని మెడలు వంచి ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. సావు నోట్లో తలబెట్టి సంబంధ వర్గాలను, సకల జనులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఉద్యమ బాట పట్టించింది కేసీఆర్ గారు. తెలంగాణ ఓడికి
అప్పటి వరకు ఇట్లా కూసున్నోళ్ళు ఉద్యమంతో ఉరకలు ఎత్తిచ్చేటట్టు చేసింది కేసీఆర్ గారు. మన యాస లేదు, మన భాష లేదు, మన సంస్కృతి లేవు, మన సంప్రదాయాలు లేవు, మన ఆటలు లేవు, మన పాటల లేవు, మనకు ఉద్యోగాలు లేవు, మనకు నీళ్లు లేవు. మనం ఉద్యమం చేసేటట్టు చేసి మన యాసను, భాషను, సంస్కృతి, సాంప్రదాయాలను, ఉద్యోగాలను తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఉద్యమం నేర్పింది బాపు కేసీఆర్ గారు. ఫైనల్ గా ఎట్లా చూడొచ్చు అక్క, నెల రోజుల నుంచి కూడా చర్చ సాగుతా ఉంది. కేసీఆర్ సభ ఎల్కతుర్తి అనే ఇదే అంశాలు యూట్యూబ్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు, ఇదే తిరుగుతూ ఉన్నది. ఈ సభ తర్వాత రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చూడొచ్చు? పెను ప్రకంపనలే పుడతాయండి రేపు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలను దేశం నమ్మి ఏం చేసిందో మనకు అందరికీ తెలుసు. మతం మత్తులో ఒక పార్టీ, కులాల మధ్య వాటి మీద చిచ్చులు పెట్టి ఇంకొక పార్టీ. ఆ పార్టీ చేయబట్టి కాంగ్రెస్ అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాల అల్లుళ్ళు కాంగ్రెస్ అద్దురా అన్న కాడికి వచ్చేసింది. ఇక బీజేపీ ఏం చేస్తున్నదో మనకు అందరికీ తెలుసు. ఈ 2 పార్టీలతోటి తెలంగాణకు కానీ దేశానికి కానీ ఒరిగిన ఘనకార్యాలు ఏమీ లేవండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. నీళ్లకు కొరత లేకుండా చేసింది బాపు కేసీఆర్ గారు. 24 గంటల కరెంట్ ఇచ్చింది బాపు కేసీఆర్ గారు. ఉద్యోగాలు తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. అన్నీ వాళ్ళు గమనించిండ్రు. ఈ 16 నెలలల్లా రేపు రాబోయే రోజులల్లా బాపుకు పట్టం కట్టబోతున్నారు మళ్ళీ. అంతే. ఈ వేదిక నుంచి అయితే ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఫేక్ మాటలు, బురద జల్లే ప్రయత్నాలను మానుకోండి. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా ఏదో కొంత గొప్ప మీ పార్టీ ఇంత ఉండాలి అనుకుంటే ఆ ఇచ్చిన హామీల మీద, గ్యారంటీల మీద దృష్టి పెట్టుది తప్ప ఈ ఫేక్ ప్రచారాలను బంద్ చేయరి. అడ్డగోలుగా కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఉరికిచ్చి దంచుతాం మేము.